ఈ గుడిని 17 సార్లు డిస్ట్రాయ్ చేశారు. అక్కడ సంపదను దొంగలించారు. కానీ అక్కడ ప్రజల నమ్మకాన్ని, ధైర్యాన్ని మాత్రం ఏం చేయలేకపోయారు. ఆ నమ్మకమే, ఆ ధైర్యమే డిస్ట్రాయ్ చేసిన ప్రతిసారి అలా 17 సార్లు పునర్నిర్మాణం చేయడానికి కారణమైంది. అదే 12 జ్యోతిర్లింగాల్లో ఆదిలింగమైన సోమనాథ్ జ్యోతిర్లింగం. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఈ సోమనాథుని చంద్రుడు ప్రతిష్ఠించాడు. పూర్వం చంద్రుడు దక్ష ప్రజాపతి 27 కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. కానీ చంద్రుడు వాళ్ళలో కేవలం రోహిణితో మాత్రమే ప్రేమగా ఉండడం చూసిన దక్షుడు కోపంలో చంద్రుడి వెలుగుపోయేలాగా శపించాడు. అప్పుడు చంద్రుడు తన వెలుగు మళ్ళీ తిరిగి రావడం కోసం ఈ సోమనాథ్ ఆలయం ఉన్న ప్రాంతంలోనే ఆ మహాశివుడు కోసం తపస్సు చేశాడు. అప్పుడు ఆ మహాశివుడు చంద్రుడి వెలుగు కృష్ణపక్షంలో తగ్గి శుక్లపక్షంలో పెరిగేలాగా వరమిస్తారు. దీనికి కృతజ్ఞతగా ఇక్కడ చంద్రుడు ఈ సోమనాథ్ లింగాన్ని ప్రతిష్ఠించాడు. కొన్ని కథల ప్రకారం పురాణ కాలంలో ఈ సోమనాథ్ లింగం గాలిలో ఉండేదని చెప్తారు. కానీ ఇప్పుడు అలా లేదు. హిస్టారికల్ గా చూస్తే 1025 CE లో మహమ్మద్ ఆఫ్ గాంజీ, 1299 లో అలావుద్దీన్ ఖిల్జీ జనరల్స్, 1395 లో ముజాఫిర్ సాహా, 1706 లో ఔరంగజేబ్ వీళ్ళందరూ 17 సార్లు ఈ టెంపుల్ ని అటాక్ చేశారు అండ్ అక్కడ సంపదని దొంగలించారు. కానీ షాకింగ్లీ ఇక్కడ ప్రజలు 17 సార్లు ఈ టెంపుల్ ని రీబిల్డ్ చేస్తూ వచ్చారు. మొఘల్స్ టెంపుల్ స్ట్రక్చర్ ని డిస్ట్రాయ్ చేయగలిగారు, కానీ వాళ్ళ నమ్మకాన్ని ఏం చేయలేకపోయారు. లాస్ట్ గా 1951 లో ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి సాయంతో రాజేంద్ర ప్రసాద్ గారు ఇనాగ్రేట్ చేశారు. ఈ టెంపుల్ కి బ్యాక్ సైడ్ ఉన్న బాణస్తంభ యారో సౌత్ సైడ్ కి చూపిస్తుంది అండ్ ఆ బాణస్తంభం మీద ఉన్న ఇన్స్క్రిప్షన్ లో ఇక్కడి నుండి సౌత్ పోల్ వరకు భూమి లేదు అని రాశారు. అండ్ అది నిజమే. కానీ ఆ టైంలో GPS లేదు, మ్యాప్స్ లేవు, శాటిలైట్స్ లేవు. మరి ఇది ఎలా పాసిబుల్ అయింది? ఇదే పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. అలాగే ఈ 12 జ్యోతిర్లింగాలు ఇండియాలో స్పెసిఫిక్ ఎనర్జీ పాయింట్స్ తో అలైన్ అయి ఉన్నాయని అంటారు. ఈ థియరీ ప్రకారం వెస్ట్ మోస్ట్ పాయింట్ లో ఉన్న జ్యోతిర్లింగం ఇదే. ఇలా ప్రిసైజ్ అలైన్మెంట్ లో ఉండడం ఆర్డినరీ కాదని కొంతమంది రీసెర్చర్స్ చెప్తున్నారు. డిస్ట్రాయ్ చేశారు, దోచుకున్నారు, మంటల్లో కాల్చారు. వీటన్నిటి మధ్య ఈ టెంపుల్ రాక్ సాలిడ్ గా నిలబడింది. ఎందుకంటే సోమనాథ్ టెంపుల్ నిలబడింది స్టోన్స్ వల్ల కాదు, అక్కడ ప్రజల నమ్మకం వల్ల. సోమనాథ్ టెంపుల్ జస్ట్ స్ట్రక్చర్ కాదు, ఇది ఒక సర్వైవల్ సింబల్, ఒక సివిలైజేషన్ మెమొరీ. ఇదే ఆ మహాశివుని డివైన్ ఎనర్జీకి మూలాధారం. హర హర మహాదేవ.